చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ జిల్లా ఇందిరాభవన్లో సునీతారావు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ అంటేనే బందీపోటు అన్నారు. కవిత, కేటీఆర్ ఎన్నాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? కేంద్రంలో మోడీ 15 లక్షలందరికీ అకౌంట్లో వేస్తా అని చెప్పారు, వేశారా? రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడి పని చేయాలని చెప్పారు. పార్లమెంట్ 17 స్థానాల్లో 15 స్థానాలు కాంగ్రెస్ కవిసం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, రాష్ట్ర కోఆర్డినేటర్ పద్మ, నాయకులు ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం, పద్మ, లతతో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జిల్లా మండల వారీగా కార్యకర్తలు తరలివచ్చారు. 7,50,000 కోట్ల అప్పు ఉంది మన నెత్తి మీద. అంటే మంచికి ఎంత అప్పు ఉంది? 1,00,000. పుట్టబోయే పిల్లగానికి కూడా 1,00,000 అప్పు. ఇక వాళ్ళని అమ్మన కూతురు తింటే బాగుండదు ఈ స్టేజ్ మీద, కానీ తిడదాం అనుకున్నాను. జిఎస్టీలు, వ్యాట్లు, డిమానిటైజేషను, ఇదే కాకుండా ఎవరికన్నా కూడా 15 లక్షలు మీ ఖాతాలో పడినాయా? బీజేపీ అయినా చెప్పినాడు కదా, 15 లక్షలు నల్లధనం తీసుకొస్తా మీ ఖాతాలో వేస్తానని. వేసిండా? ఎవరికన్నా వచ్చినాయా? ఎవరికి రాలేదా? వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి అమ్మా. జర ఒకసారి కెమెరా టర్న్ చేయండి తమ్ముడు. ఎవరికన్నా 15 లక్షలు వచ్చినాయా? రాలేదా? రాలేదా? వచ్చినాయా? రాలేదు. మరి ఈరోజు ట్యాక్స్లు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ బాధుడు బాధిన వాళ్ళని ఏం చేయాలి? బండకేసి కొట్టాలి. నేనైతే బొంద పెట్టాలి అన్న, మీరైతే బండకేసి కొట్టాలి అంటే. ఎందుకు అంటున్నాం? మనము ఆడవాళ్ళు అనుకుంటే ఈరోజు రాజకీయాలల్లో మనం ఒక పార్టీని నిలబెట్టవచ్చు, ఒక పార్టీ జెండా దింపవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఈరోజు అందరు చెల్లెళ్ళు, మహిళలు ఓటేసారు. ఈరోజు బస్సులు నడుస్తుంటే కడుపు మంట లేచి ఆ బస్సులు పనిచేయాలని చెప్పి అబ్బా దిగిరమ్మ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం 9.5 సంవత్సరాల తర్వాత నిద్ర లేచింది. మనం నిద్ర ఓనియద్దు. వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి, మనం పని చేపిస్తూనే ఉండాలి. వాళ్ళు ఎంత ఏడుస్తే మనకు అంత సౌభాగ్యం దేవుడు లక్ష్మీదేవి ఇస్తూనే ఉంది. కరెక్టే కదా? మనని ఆదిశక్తితో పోలుస్తారు. మనం ఒక తల్లి కూడా, ఒక చెల్లె కూడా, ఒక ఇంటికి ఒక బిడ్డ కూడా. అట్లాంటప్పుడు స్త్రీ లేకుండా మగవాళ్ళకి జననం ఉంటుందా? ఉండనప్పుడు మన ఓటు బ్యాంక్ కూడా కీలకమైంది కదా. మరి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి మన క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వారం లోపల వస్తుంది. అక్కడ మనకు ఇక్కడ నుంచి ఏ అభ్యర్థి నిలబడినా గెలవాలి. ఈరోజు మనకు దళిత బంధు ఎవరికైనా వచ్చిందా? డబల్ బెడ్రూమ్లు ఎవరికైనా వచ్చిందా? ఏది రాలే. పోనీ మందు బంధు ఇస్తున్నా? మీకు కాదే. మందు బంధు స్కీమ్ ఒక్కటే ఇంప్లిమెంటేషన్ బాగా చేసిండు. ఎందుకంటే మన జోబులు తూట్లు కొట్టాలని. ఈరోజు పిల్లల పుస్తకాలు కూడా తెంచేసి తీసుకుపోయి రైలు పెట్టి తాగే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు. పిల్లలు తాగుతున్నారు, పెద్దోళ్ళు తాగుతున్నారు, ముసలోళ్ళు తాగుతున్నారు. ఒక రెవెన్యూ కోసం మనందరినీ కూడా మన బ్రతుకులు పొందబెట్టిందంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. బందిపోటు రాష్ట్ర సమితి నిలగొట్టాలా లేదా? ఎవరిన నిలబడినా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చూసాల్సిన అవసరం ఎవరిది? మహిళా కాంగ్రెస్ ఉంది, మహిళలది ఉన్నది. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో దళిత సీఎం చేయలే, డబల్ బెడ్రూమ్లు ఇయ్యలే, ఈరోజు దళిత బంధు ఇయ్యలే, బీసీ బంధు ఇయ్యలే. మరి ఎవరికి ఇచ్చినాడో ఏమో మరి నాకైతే తెలియదు. ఈడ కూర్చున్న చెల్లెళ్ళకైతే ఎవరికి రాలేదంట. కళ్యాణ లక్ష్మి వచ్చింది పోనీ ఎవరికైనా? సిగ్గులేని ఆ ప్రభుత్వము 9.5 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. కమిషన్ కేసీఆర్ కమిషన్ల మీద బతికింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు చూసిందా? బుందలవాడ. కాళేశ్వరం చూసిందా? పర్రెలు వాసిందా? ఎన్ని వేల కోట్లు, లక్షల వేల కోట్లు దోసుకున్నాం. బీసీల పైన అయితే అసలే ప్రేమ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఎటువంటి ప్రేమ అనేది లేదు. ఏ రోజన్నా వాళ్ళ మంత్రివర్గంలో ఫస్ట్ మంత్రివర్గంలో మహిళలకు కేటాయించిన సీట్లు ఎందుకు బీఆర్ఎస్ పార్టీల చెల్లెళ్ళు లేరా? మన చెల్లెళ్ళందరూ కూడా
బీఆర్ఎస్లో లేరా, బీజేపీలో లేరా? పార్లమెంట్కి సంబంధించి రివ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది. 17 పార్లమెంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్ ఉంటూ కరీంనగర్కి వచ్చి ఇక్కడ మండల్ బ్లాక్ ఊరితో పాటు గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది. దాంట్లో ప్రతి చెల్లె ఒక 10 మందిని అనుసంధానం చేసుకుంటూ లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్కి అందరికీ కూడా మేము కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణ ప్రకారం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్తో పాటు వివిధ అంశాలు 6 గ్యారంటీలతో పాటు ఇప్పుడు జరిగే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారమే కానీ దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం లబ్ధి పొందుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారెంటీలకు సంబంధించి 4 హామీలు పూర్తి చేయడం జరిగింది. మీరు చూశారు ఆల్రెడీ. దాంతోపాటు ఇది ఆగిపోతుంది అది ఆగిపోతుంది అని ఏదైతే హరీష్ రావు కానీ అక్కడ అసెంబ్లీలో చాలామంది కేటీఆర్ఏ కానీ మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. 9.5 సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు బయటకు వచ్చి ఆటోలు ఎక్కి సమ్మెలు చేయడం అని వాళ్ళను సమ్మె ఉసిగొల్పడమే కానీ ఆటో యూనియన్లే కానీ ఈరోజు బస్సులు ఆగిపోతాయనే కానీ ఈరోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రమ్మని రివ్యూకి పిలిస్తే కూడా రాకపోవడం, ప్రతి దగ్గర వాళ్ళు చేసిన అవినీతి బయటపడడం, ఇవన్నీ వేరియస్ అంశాలు. ఇదే కాకుండా బీజేపీ వాళ్ళకి సంబంధించి మతతత్వ రాజకీయాలు, రాముని పైన రాజకీయాలు చేస్తున్నారు. రాముని ప్రతి ఒక్కరు కొలుస్తారు కానీ ఈ రాజకీయం ఏంటో ఎలక్షన్స్ ముందు అయితే మాకు అర్థం కాలేదు. మరి ఇదే కాకుండా 15 లక్షలు ప్రతి ఖాతాకు వేస్తానన్నారు, ఎక్కడా లేవు. బీఆర్ఎస్ మేనిఫెస్టో కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా ఫెయిల్ అయినారు. ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈరోజు జిఎస్టీయే కానీ, వంట ధరల గ్యాస్ సిలిండర్ ధరనే కానీ, పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, జిఎస్టీలే కానీ, డిమానిటైజేషనే కానీ ఇవన్నిటిపైన ఎక్కడ ఎవరు లబ్ధి పొందలేదు. చెప్పులతో పాటు చీరలతో పాటు అన్నిటిపైన జిఎస్టీ వేస్తున్న ఈ మోదీ ప్రభుత్వానికి చెక్కు పెడతాం. స్వచ్ఛ భారత్ పేరు మీద ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే టాయిలెట్లో కూడా డబ్బులు వసూలు చేసుకునే రోజులు ఈరోజు. ఏదని మంచి చేశారని చెప్పి వాళ్ళు మరి ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకు తెలియదు. మా కార్యాచరణ మహిళా కాంగ్రెస్కి సంబంధించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, డబల్ బెడ్రూమ్లు రాలేదు, దళిత బంధు ఫెయిలియరు, బీసీ బంధు రాలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఈరోజు ఎసెన్షియల్ కమాడిటీస్ చూసినట్టయితే పప్పుల ఉప్పుల ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా ఈరోజు భారీగా పెంచేసి నడ్డి విరిచేసిన బీజేపీకి బీఆర్ఎస్కి మళ్ళొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా చెక్కు పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో మహిళా కాంగ్రెస్ సోదరులందరికీ అందరికీ కూడా ఈ పార్లమెంట్ రివ్యూ మీటింగ్లో మేము ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గ్రామ కమిటీలు కూడా ఫామ్ చేసి ఒక్కొక్క చెల్లె 10 మందిని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు భారీ ఎత్తున చాలా చేరికలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. నిజంగా కూడా హర్షణీయం. ఇదే కాకుండా మా కార్యాచరణ ఖచ్చితంగా 17 పార్లమెంట్లో అట్లీస్ట్ 12 పైచీలకు అంటే 15 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏఐసిసి ప్రకారం అయితే 12 వరకు అయితే 100% గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇద్దరు కూడా మోసం చేసిన ఈ రాజకీయాలు, అక్కడ ఆయన లబ్ధి పొందాడు, ఇక్కడ ఈయన అదానికి అంబానీకి పెద్దపీట వేసి ప్రైవేటైజేషన్ పేరు మీద దోసుకు తిని వేల కోట్ల అప్పులు మా నెత్తి మీద ఉన్నది ప్రజల మీద. కాబట్టి మహిళలందరూ కూడా చెక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళు చేసే దుష్ప్రచారం బస్సు బంధు కాదు, 500 సిలిండర్ బంధు కాదు, ఏది కాదు, అన్నీ ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. రాబోయే కాలంలో ఫీ రియంబర్స్మెంట్తో పాటు 500లకు సిలిండర్ ఏదైతే మేము ప్రామిస్ చేశామో, చేయూత పెన్షన్ కూడా ఇంటికి ఇద్దరికి పెన్షన్, వాళ్ళు ఇచ్చే 2000 పెన్షన్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 1200 సిలిండర్ కంటే పప్పులుప్పుల ధరలు 50% 60% పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైంది. కాబట్టి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవేర్నెస్తో పాటు కార్యాచరణ మండల్ బ్లాక్ బూత్తో పాటు గ్రామ కమిటీలు కూడా రివ్యూ చేసి వేశాం. ఎక్కడో అరాకొర కొరతుంది కాబట్టి జిల్లా అధ్యక్షురాలు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళందరూ కూడా 1 వీక్ లోపల ఈ టోటల్ డేటా అనేది ఏఐఎంసీకి సబ్మిట్ చేయాలి, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి సబ్మిట్ చేయాలి. ఇదే భాగంగా మా ఆల్ ఇండియా కొత్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మార్చి 1st వీక్లో వస్తుంది. 33%కి సంబంధించి 33% ఖచ్చితంగా అన్నిట్లో మాకు ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అందరికన్నా ఎక్కువ కష్టపడతారు మహిళలు. ఇంట్లో కూడా పనిచేయాలి, బయట కూడా భాగస్వామ్యం రాజకీయాలలో రాణించాలి అంటే అందరికీ అవకాశం 100% కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది. 33% పేరు మాత్రమే ఇంప్లిమెంట్ చేసి బిల్లు, దానికి మోక్షం లేని బిల్లు కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆల్రెడీ మేమైతే కాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసాం తెలంగాణలో ఓబీసీ. ఇప్పుడైతే మోదీ డీలిమిటేషన్ అంటూ పెట్టి
సెన్సస్ అనేది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఏ కమిటీ వేశారో భగవంతుడికే తెలుసు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా 33% వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకోవట్లేదు. మా హయాంలోనే మళ్ళీ అత్యధికంగా మెజారిటీగా పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఒక్కసారి 51% ఉన్న ఓటు బ్యాంక్ అందరం కూడా వాళ్ళకి ప్రక్షాళన చేస్తూ 17 పార్లమెంట్ స్థానాలకి రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్లో కార్యాచరణ ఇచ్చాం. ఫస్ట్ వీక్లో, మార్చి ఫస్ట్ వీక్లో మా నేషనల్ ప్రెసిడెంట్ వచ్చే వరకు వార్డు కమిటీస్ కూడా కంప్లీట్ చేసి, గ్రామ కమిటీలు వార్డు కంప్లీట్ చేసి అందరికన్నా ముందు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కన్నా ముందు మహిళా కాంగ్రెస్ ముందంజలు. సర్వేస్ ప్రకారం ఇప్పుడు మా దగ్గర నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పార్లమెంటు స్థానాలకి. నాకు సంబంధించి అయితే నేను కూడా పీసీ మెంబర్నే. సో దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సర్వే బేస్డ్గా ఖచ్చితంగా వాళ్ళకు పెట్టిస్తామని చెప్పారు. అంటే ఏ విధంగా అంటే స్థానం కేటాయిస్తామని చెప్పారు. అందులో భాగంగా మా మహబూబాబాద్ అధ్యక్షురాలు పార్లమెంటు కొట్లాడతానని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఓడిపోయిన వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మహిళలు చాలా తక్కువ శాతం ఉన్నారు ఆ లిస్టులో. ఎందుకంటే పీఈసీ మెంబర్ కాబట్టి నేను చూసిన దాంట్లో 4-5 మెంబర్స్ కంటే ఎక్కువ.